श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్యచరిత్ర 3వ అధ్యాయం, నిన్నటి తరువాయి.
విశేషించి ఏదో రుణానుబంధం లేకుండా ఎవరూ మన దగ్గరకు రారు. కనుక కుక్కలు, పందులు లేదా దోమలైనా సరే దేన్ని తరిమివేయకూడదు. ఇక ముందు ఇతను నాకు భక్తిభావంతో సేవ చేస్తే దేవాది దేవుడికి కరుణ కలుగుతుంది. ఇతనికి ఏ లోటు కలిగిన విధంగా ధనం ప్రాప్తిస్తుంది. నేనీ పూజ ఎలా చేయాలి? నేనెవరు అనేదాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? సాయి దేహం నశించిపోయేదే, మరి పూజించడానికి ఎంతో యోగ్యమైన బ్రహ్మ నశించిపోనిది అని నువ్వనొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు: 8 రకాల ప్రకృతుల రూపంలో నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామరూపాలతో ఉండే వాటినన్నిటి చేత నేనే ఈ 8 రకాల ప్రకృతులతో నటింపజేస్తూ ఉన్నాను. ఇది నే చేసే చమత్కారమే. ఓం ప్రణవం నన్ను దర్శింపచేస్తుంది. దాన్ని దర్శింపచేసేవాణ్ణి నేనొక్కడినే. విశ్వానికి బాహ్య స్వరూపంగా అనేక వస్తువులున్నాయి. అయితే వాటన్నింటిలోనూ నేనొక్కడినే నిండి ఉన్నాను. నేను కాక మరో వస్తువు లేని చోట ఇచ్చ అనేది ఎలా ఉంటుంది? నేనే అంతటా ప్రతి చోట 10 దిక్కుల్లోనూ నిండి ఉన్నాను. అన్ని ప్రదేశాల్లోనూ నేనే పూర్ణంగా ఉన్నాను అన్న ఈ భావన వల్ల నేను, నాది అన్న భావం అదృశ్యమైపోతుంది. అలాంటి వారికి కోరుకోవలసిందంటూ ఏముంటుంది? వారు సర్వత్రా సంపూర్ణంగా ఉంటారు. వారి బుద్ధిలో ఇచ్చ అనేది ఉదయించదు. వారికి ఆత్మతో సంబంధం ఉండదు. సాయి మహారాజు మూర్తీభవించిన తమ ఆత్మే అన్న భావన ఉన్న చోట కామనకి స్ఫూర్తి ఎక్కడుంటుంది? కామనలు అనేక రకాలుగా ఉంటాయి. సూర్యకిరణాలతో తపించి కరిగిపోయే మంచులా నేనెవరు అనే దానికి అర్థాన్ని తెలుసుకోవడంతోనే కామనలు కరిగిపోతాయి. మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో సహా నేను స్థూల దేహాన్ని, విరాట్ పురుషుణ్ణి కాదు. అలాగే నేను సూక్ష్మ హిరణ్య గర్భను కాదు. నేను అనాదిని, సనాతనుణ్ణి, సాక్షిభూతుణ్ణి. ఈ ప్రకారంగా గుణాలకి, ఇంద్రియాలకి అతీతుడైన నాకు విషయాల పట్ల ఆసక్తి లేదు. ఈ జగత్తులో నేను లేని ఖాళీ స్థలమంటూ లేదు. చేసేవాణ్ణి, చేయించేవాణ్ణి నేను కాదు. మనసు, బుద్ధి ఇత్యాది ఇంద్రియాల సమూహమంతా జడమే. వాటికి ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడే విరక్తి ప్రకటమవుతుంది. జ్ఞానం పైన ఉన్న ఆవరణను దూరం చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకో. ఎక్కడ మన ఆత్మస్వరూపం గుర్తు కూడా మిగిలి ఉండదో అక్కడే మాయ ప్రాదుర్భావం అంటే ఉత్పన్నం అవుతుంది. నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తు పెట్టుకోండి. నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తు పెట్టుకోబడి ఉన్న చోట శుద్ధ పరిపూర్ణ ఆనందం ఉత్పన్నమవుతుంది. అలాంటి నా వైపుకి వృత్తిని తిప్పాలి. అదే నా సేవ, అదే నా భక్తి. నేను చైతన్యయుక్త ఆనంద స్వరూపిణి అన్న ప్రత్యక్ష అనుభవం కలిగి ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానం అంటారు. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ బ్రహ్మమే అయి ఉంది. ప్రజ్ఞానం ఆనంద బ్రహ్మ, జ్ఞానం ఆనందం అంటే బ్రహ్మ అంటారు. ఈ జగత్తులో వాస్తవికము, సత్యము అనేది లేదు. కనుక దాని విషయంలో భ్రమ కలుగుతుంది. వాస్తవికమైన బ్రహ్మ నేనే. శుద్ధ, నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన నేను సాక్షాత్తు వాసుదేవుణ్ణి. ప్రణవం అతనికే సంబంధించి ఉంది. అలాంటి నాకు శ్రద్ధతో భక్తిపూర్వకంగా చేసే పూజ స్వతహాగా శుభప్రదమైనది. అలాంటి నన్ను తెలుసుకుని నా యథార్థ పూజను చేయాలి. అనన్యంగా శరణు వచ్చి నాలో ఐక్యరూపంగా అయిపోవాలి. నది సాగరాన్ని శరణు వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి వస్తుందా? కడలిని కౌగిలించుకున్న తర్వాత దానిని నది అన్న గుణం దానికి మిగిలి ఉంటుందా? నూనెలో తడిపిన ఒత్తి దీపపు జ్వాలను కలిసిన తర్వాత అది స్వయంగా దీప తేజస్సుగా అయిపోతుంది. మహాత్ముల చరణాలను శరణన్నప్పుడు మన స్థితి అలాగే ఉంటుంది. చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి మరో చింతన ఉండని వారికి, శాంతి, నిరపేక్షత, సమదర్శనం అనేవి ఉండేవారికి నేను అనేది ఎందుకు ఉంటుంది? నిర్మమత్వము అంటే దేని పట్ల మోహం లేదా ఆసక్తి లేకపోవడం, నిరహంకృతి అంటే ఏ కర్మను గురించి అహంకారం లేకపోవడం, నిర్ద్వంద్వత్వం అంటే సుఖదుఖాలు, లాభనష్టాలు లాంటి పరస్పర విరుద్ధ మనోవికారాలకు అలిప్తంగా ఉండటం అనే 4 గుణాలు ఉండే చోట అహమ్మత్వం అనే స్థితి ఎక్కడుంటుంది? తాత్పర్యం: ఈ 8 గుణాలు శ్రీ సాయి దేహంలో ఉన్నప్పుడు అహమ్మత్వానికి స్థానం ఎలా ఉంటుంది? లేదా అహమ్మత్వానికి ఎలా ప్రయోజనాన్ని తీసుకువస్తారు? తమ అహమ్మత్వంతో విశ్వమంతా నిండిపోయి ఉన్న వారి అహమ్మత్వంలోని చిన్న
అనే భావం మనసులో వస్తుందో దాన్ని కూడా గురువు ఒక క్షణం పాటైనా సహించలేడు. గురువుకి శిష్యుడు తప్ప గురుత్వం లేదు. శిష్యత్వం గురుత్వం నుంచి వేరు కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పినలా ఊరికి మరీ వచ్చింది. అది చెప్తాను. ఒకసారి షిరిడీకి ఒక రోగిలా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలను చూసి సమ్మోన్మహితుడయ్యాడు. అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతు లాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. అతను ఎవరిని లెక్క చేసేవాడు కాడు. దేహానికి పాదాల వరకు జీరాడే కప్ని వేసుకునేవాడు. మసీదులోనే ఉండేవాడు. అది రాత్రైనా పగలైనా మసీదు కానీ చావుడు కానీ గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినప్పుడు కల్మా చదువుతుండేవాడు. సాయి మహారాజు శాంతి స్వరూపులు. కానీ గ్రామ ప్రజలకి మాత్రం రోహిల్లా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబబ్బలు అలా నడుస్తుండేవి. వాళ్ళ కంటికి నిద్రాదేవి కరువైంది. పగలంతా మలమలమాడే ఎండలో పొలంలోనూ అడవిలోనూ కష్టం చేసుకొని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోదామంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకు చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు, కానీ జనులకు మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రపోలేకపోవటం వల్ల రోహిల్లా మీద వారికి పట్టరానంత కోపం వచ్చింది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యిలా అయింది వాళ్ళ పని. ఎంతకని చూస్తూ ఊరుకుంటారు? రాత్రింబవళ్ళు ఒకటే నస. ఏం చేయాలరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిల్లా అసలే తలతిరుగుడు మనిషి. పైపెచ్చు అతనికి బాబా వత్తాసు ఒకటి. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోతున్నాడు. మొండిగా గర్విష్ఠిగా అయిపోయాడు. గ్రామస్తుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృతధారలు కురిపించే అత్యంత కరుణామయని, శరణాగతులని రక్షిస్తుందని గ్రామస్తులంతా దయానీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవటానికి బాబా దగ్గరకు వచ్చాడు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో రోహిల్లాను బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టము. ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాళి. అతనితో ఆమెకు సొత్తు కుదరటం లేదు. అందుకని అతను తప్పించుకొని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాడుతూ పడుతుంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. అది సిగ్గు బిడియాలను కూడా వదిలేసింది. దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూకుతుంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకొని ఆ దుర్బుద్ధి ముండా ఇంట్లోకి దూరాలని చూస్తుంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఎవరూ కూడా అతని జోలికి పోకండి. అతని ఇష్టం వచ్చినట్లు అరవనివ్వండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతుంది. అతను అలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతను అలా హాయిగా అర్చుకోండి, అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే
అప్పుడు అది తనంతట తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండాను ఉంటుంది. సాయి మహారాజు అలా అనగానే అక్కడ అలజడి సద్దుమణిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించటం లేదు కదా. మరి ఆయనతో చెప్పటం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిల్లాకి అరుపులంటే ఇష్టము. అందులోనూ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతెండిపోయే వరకు అద్దు పొద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలరు. అలా తల బద్దలైపోయే ఆ అరుపులతో ఆయన అలా తల్లి తల్లీనలవుతున్నారేమిటి? అతను ఎంత భయంకరంగా అరుస్తున్నాడు! అతని గొంతేమిటి? గొంతెండిపోదేమిటి? అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. రోహిల్లా చూడటానికి పిచ్చి పకీర్లా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరము. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతుండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసులో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టం వచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుతో అల్లాహో అక్బర్ అనే నామాన్ని గర్జించేవాడు. నిరంతరము ఆనందం పొంగులు వారే మనసుతో కల్మా చదువుతుండేవాడు. హరినామం అంటే విసుకునేవారు. అపవిత్రతకి బాబా భయపడేవారు. ఆయన భజన అంటే ఇష్టపడేవారిని ఊరికి ఎందుకు తరిమేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. ఎండు రొట్టెను చద్దనాను అడుక్కు తినడము, అది లేకపోతే పస్తుండటము చేసే రోహిల్లాకి భార్య ఎక్కడ? ఆమె బాబా వద్దకు పోవటమేమిటి? రోహిల్లా బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళేమిటి? భార్య ఏమిటి? బాబా పస్తనం నుండి బ్రహ్మచారే. ఈ కథంతా కల్పానికమే. రోహిల్లా గొంతు చించుకున్నా సరే ఆ కల్మా వినే బాబాకి సంతోషం కలుగుతుండేది. దాన్నైనా రాత్రింబహుళ్ళు వినేవారు. నిద్రంతా దాని ముందు విషప్రాయము. కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడా? గ్రామస్తుల వ్యర్థమైన బాడీలెక్కడా? వారిని సరైన మార్గంలో పెట్టడానికి బాబా ఈ నాటకం ఆడారు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టము అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. దృశ్యము, దృష్ట, దర్శనము ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్నవారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకు ఒకటే అనిపించింది. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో హారతి అయిపోయి భక్తులు తమ తమ ఇళ్లకు పోవటానికి బయలుదేరారు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన మధురోక్తులు వినండి. మీరు ఎక్కడైనా ఉండండి, ఏమైనా చెయ్యండి, కానీ ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని జరిగినట్లు సవిస్తారంగా నాకు తెలిసిపోతూనే ఉంటుంది. అలా నా గురించిన అనుభవాన్ని మీకు కలుగు చేస్తే నేను అందరికీ ఎంతో దగ్గరగా అందరి హృదయాల్లోనూ నివసించేవాణ్ణి, అందరి దగ్గరికి వెళ్ళగలిగేవాణ్ణి, అందరికీ యజమానిని. సకల చరాచర ప్రపంచానికి లోపల బయట నేను వ్యాపించి ఉన్నాను. ఇదంతా ఈశ్వర సంకల్పం. దాన్ని నడిపించేవాణ్ణి నేనే. సకల చరాచర సృష్టిని ఉత్పన్నం చేసేవాణ్ణి నేనే. 3 అంటే సత్వరజ స్తమ గుణాలు ఒకే రకంగా ఉండే అవస్థను కూడా నేనే. ఇంద్రియాలన్నిటినీ నడిపించేవాణ్ణి నేనే. కర్త, భర్త, సంహర్త నేనే. నా పట్ల శ్రద్ధ గలవారికి ఏ సంకటాలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ కొరడా రుళిపిస్తుంది.
అంటే బాధిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో అర్జున్కి ఇలా చెప్పారు: అర్జున, ఈశ్వరుడు అన్ని జీవులు అంటే ప్రాణుల హృదయాల్లో నివసిస్తాడు. ఆయన తన మాయతో జీవులను కీలుబొమ్మలా ఆడిస్తూ ఉంటారు. ఓ భా ఓ భారత, అన్ని రకాలుగా ప్రేమతో ఆయన్ని శరణను. ఆయన కృపతో సర్వోత్తమ శాంతి, శ్రేష్టమైన మోక్ష పదవి నీకు లభిస్తాయి. అలాగే భూతిహం సభాహృద్యం తరి భరూని ఉరలో చరాచరిలో దీనికోసం పురుష సూక్తంలో మొదటి సూత్రం చూడండి. ఆ పురుషుడు ఈ జగతంతా పూర్ణత్వంతో వ్యాపించి కూడా ఇంకా 10 అంగుళాల ప్రమాణంలో మిగిలి ఉన్నాడు. కనిపించేదంతా నా స్వరూపమే. చిన్న చిన్న క్రిములు, చీమలు, దరిద్రులు, రాజులు, అపారమైన స్థావర జంగమ విశ్వమంతా సాయే, ఆయన స్వరూపమే. ఎంత గొప్ప సూచన! మహాత్ముడు ఈశ్వరు వేరు కాదు. విశ్వంలోని చరాచరాన్ని నిష్పక్షపాతంగా ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు పదాల్లో లీనమవ్వాలనుకునేవారు గురు గుణగానం చేయాలి, లేదా గురు కథలను కీర్తించాలి, లేదా భక్తితో వాటిని శ్రవణం చేయాలి. ఈ ప్రకారంగా సాధకులు శ్రవణంతో లీనమైతే వినేవాడు వినే విషయము వీటిలోని అన్యత్వము కరిగిపోతుంది. శుద్ధ చైతన్యము ప్రకటమై సాధకుల మనసు పరమేశ్వరుల్లో నిమగ్నం అవుతుంది. సంసార బంధాల్లో మునిగిపోయిన అప్రయత్నంగా మహాత్ముల కథలు కేవలం చెవిన పడినంత మాత్రానే అవి సహజంగా శుభాన్ని కలిగిస్తాయి. మరి వాటిని పెళ్ళుబీకే భక్తిభావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం మనసులో ఆలోచించుకోవాలి. శ్రవణంతో గురుచరణాల్లో ప్రేమ కలిగి క్రమక్రమంగా గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. ఇంకా వేరే ఏ నియమనిష్టలు పెట్టుకొని అవసరం లేకుండానే గొప్ప హితం కలుగుతుంది. మనసులో ఇలా నిశ్చయం చేసుకుంటే అప్పుడు ఆ కమనీయ కథాసుందరి కౌకలి పట్ల గాఢ ప్రేమ కలుగుతుంది. విషయబంధనాలు సహజంగానే విడివడి పరమానందం ప్రకటమవుతుంది. మధురంకే మధురాన్ని సంతరించి పెట్టగల బాబా చెప్పిన ఆ మాటలు విని ఇక నుంచి నేను నరసేవను మాని గురుసేవన చేస్తుంటానని మనసులో నిశ్చయించుకున్నాను. కానీ నా మనసులో అన్నా చెంచరి కొరకు వినంతికి సమాధానం ఇచ్చేటప్పుడు బాబా అతనికి ఉద్యోగం దొరుకుతుంది అన్న మాటలు అనుభవంలోకి వస్తాయి అని ఏదో గునుపు. బాబా మాటలు వట్టిపోవటం అనేది ఎప్పటికీ జరగదు. ఒకవేళ నరసేవతో సంబంధం ఏర్పడినా అది పోయేదే. అయితే గొప్ప శ్రేయస్సు కలిగేది ఎప్పుడు, అది మాత్రం తెలియటం లేదు అన్న తానంతట తాను అడిగిన మాట నిజమే. అయితే నాలోనూ ఆ కోరిక లేకపోలేదు. అది అనిచ్చో లేదా మొహాన్ని దాచిపెట్టి ఉన్నదో అనుభవించడానికి ఇచ్చో కాదు. నా మనసులో ఉన్నదేమిటంటే ఉద్యోగం దొరకాలి, కుటుంబ నిర్వహణ సులభతరం కావాలి. సాయిబాబా మాత్రం వేడితో బెల్లం చూపించి మందు త్రాగించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయి మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బెల్లం మీది ఆశతో నేను మందు త్రాగాను. అదృష్టవశాత్తు సంతృష్టి చెందాను. అనుకోకుండా ఉద్యోగము దొరికింది. నేను డబ్బు మీద ఆశతో దాన్ని స్వీకరించాను.
ఉద్యోగం శాశ్వతం కాదు కనుక వచ్చిన దారినే తిరుగుముఖం పట్టింది. బాబా ఎన్నటికీ నశించని సుఖాన్ని అనుభవించడం కోసం నన్ను ఉన్న చోట కూర్చోబెట్టేశారు. ఈ చరాచర జగత్తు పూర్తిగా భగవత్స్వరూపం. అయితే భగవంతుడు జగత్తుకు అతీతంగా ఉండే సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరుడు, జగదీశ్వరుడు జగత్తు నుంచి వేరు కాదు. అయితే జగత్తు జగదీశ్వరుడికి వేరుగా ఉంది. జగత్తు ఉత్పన్నం అయినప్పటి నుంచి అందులో చేతన అచేతన వస్తువులున్నాయి. వీటన్నిటికీ మూలాధారం ఈశ్వరుడే. ఈశ్వరుడి పూజాస్థానాలు 8 రకాలుగా ఉన్నాయి. ప్రతిమ, స్థండిల, యజ్ఞ, హోమ ఇత్యాదులు చేసే మట్టి, అరుగు, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, ద్విజులు, గురుదేవుడు, అలా అవి రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటితో పోలిస్తే గురుదేవుడు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణ బ్రహ్మ అయి ఉండి సాందీపుని పాదాలు సేవించారు. ఆయన సద్గురువుని స్మరిస్తే నారాయణనైనా నేనే సంతోషిస్తాను. నా గురించి కన్నా సద్గురువుకు చేసే స్తుతి నాకు మరింత ఎక్కువ ఇష్టం అని అన్నారు. సద్గురు మహత్యం శ్రేష్టమైనది, అవగాహనకు అందనంత కఠినమైనది. గురు భజన అంటే ఇష్టముండని వారు నిజంగా అభాగ్యులు. వాళ్ళు జనన మరణాలనే రాకపోకలను అనుభవిస్తూ తమ హితాన్ని మట్టిపాలు చేసుకుంటారు. మళ్ళీ జననం మళ్ళీ మరణం అనే నిరంతర పరిభ్రమణ మన వెనుక పడుతుంది. కనుక కథాశ్రవణం చేసి మనలను మనం ఉద్ధరించుకుందాం. మహాత్ముల నోటి నుంచి జాలువారే మాటలు అవిద్య అనే ముడిని విప్పేసి సంకటాలను సుదూర తీరాలకు తరిమివేస్తాయి. కనుక వాటిని మనసు నిండా నింపుకోవాలి. కాలం ఎలా ఉంటుందో, ఆయనతో ఎలా కలుపుతుందో ఎవరికీ తెలియదు. ఇదంతా అల్లామియా ఆట. ప్రేమిక భక్తులు ప్రేక్షకులు అవ్వాలి. బుద్ధిబలం తీవ్రంగా లేకపోయినప్పటికీ సాయి లాంటి సమర్థ గురువు నాకు లభించారు. ఈ బలం దైవందే అనుకోవాలి. ఇది కూడా ఆయన ఆటే. గ్రంథ ప్రయోజనం గురించి చెప్పాను. బాబా నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి చెప్పాను. ఆ అనుసంధానంతో బాబా నుంచి ఆయన బ్రహ్మత్వము అంటే నేనే బ్రహ్మను, ఆయన్ని పూజించే పద్ధతి విషయంలో మార్గదర్శనము అయ్యింది. ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయాన్ని వినాలి. అందులో సమర్థ సాయినాథుడు షిరిడీలో ఎలా అవతరించారన్న విషయం వర్ణించబడింది. అమాయకులు, భావికులు, చిన్న పెద్ద భక్తులంతా ఒక్క క్షణం పాటు జీవనాన్ని నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలని, చింతలని పక్కన పెట్టి విశిష్టమైన సాయిబాబా చరిత్రను వినండి. సాయిబాబా స్వతహాగా నిర్వికారి అయినప్పటికీ ఆయన అనేక వేషాలు ధరించిన అవతార పురుషులైనందువల్ల తమ మాయ యొక్క పనిని సజావుగా నడిపించడానికి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఎవరి పవిత్ర చరణ కమలాలను సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ధ్యానించారో, ఎవరు భక్తులను సంసారం నుంచి ముక్తి కలిగించడానికి సూత్రాలను కదుపుతారో వారి కథ పవిత్రమైనది. సారాంశం: ఈ సాయి చరిత్ర పరమ పావనమైనది. దాన్ని వర్ణించే వారి నోరు పవిత్రమైనది. విన్నవారి చెవులు పావనమవుతాయి. అంతఃకరణ కూడా పునీతమవుతుంది. ఈ కథను ప్రేమతో శ్రవణం చేస్తే భవ దుఃఖాలు హరించిపోతాయి. అపార కృపా అమృత రసధారలను ఆలవోకగా వర్ణించే సాయి ప్రసన్నులైతే సంపూర్ణ శుద్ధ జ్ఞానం ప్రకటమవుతుంది. లయం అంటే కథ వింటూ ఉండగా నిద్రమత్తు రావడం. విక్షేపం అంటే కథలో మనసు లీనం కాకపోవడం. కషాయం కథ వింటున్నప్పుడు 3 గుణాలు శోభించి కలిసిపోయి కళ్ళు ముందు ఈశ్వరుడి సగుణ లేదా నిర్గుణ స్వరూపం కనిపించకుండా నల్లటి పచ్చటి రంగులు కనిపించడం.
రసస్వాదం అంటే కథలోని స్త్రీల హావభావాలు, నేత్ర కటాక్షాలు, శృంగార వర్ణనలు వినడం మీదే శ్రద్ధ ఉండడం. ఇవి కథాశ్రవణానికి నష్టం కలిగిస్తాయి. ఈ అవాంతరాలను దూరం చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యాపనాలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకు అక్కర్లేదు. శరీరాన్ని సూక్షింపజేసే ఉపవాస తపవాసాలు అవసరం లేదు. లేదా తీర్థయాత్రలు, తిరుగుళ్ళనే తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్రను చెవులారా వింటే చాలు. గుండెల నిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పరమ శ్రేయస్సుని కలిగించే పరమార్థం పందెం కట్టి పరుగున మన దరికి వచ్చేస్తుంది. అశుభకారకము, బాధాకరము అయిన అవిద్య అజాపజ లేకుండా పారిపోతుంది. ఇతర సాధనాల శ్రమ లేదు. ఈ సాయి చరిత్రను వినండి. సంచిత అగామిలను రాబోయే జన్మలో అనుభవించవలసిన సుఖదుఖ రూప ఫలాల కారణమైన ప్రస్తుత జన్మలోని మంచి చెడు కృత్యాలు కొంచెం కూడా మిగిల్చుకోవద్దు. లోబి ఏ పనిలో ఉన్నా అతని చిత్తానికి దాచిపెట్టిన ధనమే రాత్రింబవులు కనిపించినట్లు మన మనసులో సాయి సాక్షాత్కరించాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గ్రంథ ప్రయోజనం అనుజ్ఞాపన అనే పేరు గల 3వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 3వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైకి చూడబోతే ఈ అధ్యాయం గ్రంథ ప్రయోజనము, గ్రంథ రచనానికి హేమాడ్ పంత్కి అనుమతి ఇవ్వడము, రోహిల్లా అభినవ కథలకు సంబంధించినదనిపిస్తుంది. అయితే దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివితే ఇది ఎంత మహత్వపూర్వకమైనదో, ఇందులో ఎంత అంతరార్థం నిండి ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధ్యాయంలోని 185వ ఓవిలో 49 ఓవిలు కేవలం బాబా పలికిన అమృత గుళికల్లాంటి అమూల్యమైన పలుకులే. వాటిని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలని నాకు అనిపిస్తుంది. మొదటి 11 ఓవిల్లో అంటే 10-20 ఓవిల్లో బాబా మనకు తన పట్ల ఉండవలసిన భక్తిని, కథాశ్రవణంలోని శ్రేష్టతను వర్ణిస్తూ చెప్పారు. ఒక మాట చెప్తాను. శ్యామ ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి కోరికలను నెరవేర్చి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహత్తుని ప్రేమతో గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేనే నిలబడి ఉంటాను. కాలుడి కరాల ద్రష్టాల నుంచి నా భక్తులను బయటకు లాగివేస్తాను. నా కథలను కేవలం వినడంతో వ్యాధులు వెంటనే నశిస్తాయి. కథలను సాధారణంగా శ్రవణం చేసి ఆ పైన పూర్తిగా మననం చేసి అటు తర్వాత విధి ధ్యాసలను చేస్తే సంతృప్తి మన సందిట చేరుతుంది. తర్వాత 32 ఓవిల్లో మొదట ధర్మాచరణ అంటే నీతితో వ్యవహరించడంలోని విశేషం చెప్పి, తర్వాత తాము స్వయంగా సర్వవ్యాపకుణ్ణి, అనాది సిద్ధుణ్ణి, ఓంకారానికి ప్రతీక అయిన అవ్యక్త బ్రహ్మనే అని చెప్పి బాబా తమ పూజ ఎలా చేయాలో తెలియజేశారు. అందులోని కొన్ని మాటలు చూడండి. స్థవర జంగమాత్మక చరాచర జగత్తులో అనేక రకాల నామరూపాలతో నేనే 8 రకాల ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓంకారం అనే ప్రణవం నా వాచకమే. దాని వ్యాచనం కూడా నేనే. విశ్వంలోని అనేక రకాలైన ఆకార వస్తు విశేషాల్లో కూడా నేనే నిండి ఉన్నాను. నేను మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో ఉన్న స్థూల దేహ విరాటిని కాదు. అగోచరమైన హిరణ్య గర్భుణ్ణి కాదు. నేను అనాది సిద్ధుణ్ణి, సనాతనుణ్ణి, సాక్షిభూతుణ్ణి. నేను చైతన్య స్వరూపుడిగా నిండి ఉన్నానన్న దాన్ని మనసులో పదిలపరుచుకుంటే అప్పుడు శుద్ధము, పూర్ణము అయిన ఆనందం కలుగుతుంది. అలాంటి నా వైపు వృత్తిని తిప్పితే అదే నా సేవ, అదే నా భక్తి అవుతుంది. తానే చిదానంద చైతన్యయుక్తుడి నన్న అనుభవాన్ని తీసుకుని ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానం అంటారు. అలా నేనెవరో తెలుసుకుని నా యథార్థ పూజని చేయి. అప్పుడు అనన్యంగా నన్ను శరణంటే నాతో సమరసతను పొందుతావు. కీటకం
భ్రమరాన్ని ధ్యానించి తాను భ్రమరమై అయిపోతుంది. గురు భజన చేసే శిష్యుడు కూడా తన గురువుతో సమానంగా అయిపోతాడు. ఆ పైన తృప్తి కలుగకనే కాబోలు. అధ్యాయం చివర బాబా ఇంకా ఇలా అంటారు, ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, ఎప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసే పనుల సమాచారం నాకు నిరంతరం తెలుస్తూనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా నిదర్శనమిచ్చే నేను, సర్వుల అంతరంగంలో ఉండే నేను, అందరి హృదయాలను నివసిస్తాను, అందరికీ యజమానిని నేనే, ప్రాణుల లోపల బయట ఈ చరాచరం అంతా నేనే నిండి ఉన్నాను. ఇది పరమేశ్వర సంకల్పం. దీనికి సూత్రధారిని నేనే. నేను జీవుల సృష్టి కర్తని. త్రిగుణాలను ఒకే రకంగా ఉంచేవాణ్ణి నేనే. ఇంద్రియాలన్నిటినీ వ్యవహరింపజేసేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. నాపై శ్రద్ధ పెట్టిన వారికి ఎలాంటి బాధలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ తన కొరడాను జుళింపిస్తుంది. సారాంశం మసీదులో ఉంటూ కఫినీ ధరించి తలకి వస్త్రం చుట్టుకొని దుని ముందు కూర్చొని నోటితో అల్లా మాలిక్ అనేటటువంటి వినాశి దేహంతో ఉన్న సాయి అని అనుకోకండి. నేను అవినాశిని, అనాది సిద్ధుణ్ణి, సర్వ వ్యాపకుణ్ణి, చైతన్య గణ పరమేశ్వరుణ్ణి అని తెలుసుకొని అనన్యంగా నన్ను శరణు వచ్చి నన్ను పూజించండి. అప్పుడు మీరు మద్రూపులుగా లేక నాలాగే అవుతారని బాబా చెప్పారు. కనుకే హెమాడు ఈ అధ్యాయం చివర ఇలా అంటారు, లోబి ఏ ఊళ్ళో తిరుగుతున్నా అతని మనసుకి అహర్నిశలు తాను దాచిన నిదే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సాయిని మనసులో పెట్టుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 4వ అధ్యాయం సాయి సమర్థుల అవతరణ. సమర్థ సాయి అవనిపై మానవ రూపంలో జన్మించటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడచిన 1-2 అధ్యాయాల్లో మంగళాచరణం, గ్రంథ ప్రయోజనం చెప్పబడింది. గ్రంథకర్త తన అధికారాన్ని, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని యథారీతిలో స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు జన్మిస్తారో, అలా వారు సాధించవలసిన కఠిన కార్యం ఏమిటో, వారు ఈ ధరాతలంపై మానవ రూపంలో ఎందుకు రావలసి వచ్చిందో వినండి. శ్రోత మహాశైలారా, నేను మీ పదరజ కణాల్లో ఒక కణాన్ని. దీన్ని శ్రద్ధగా వినమని మీ కృపని యాచించటానికి నేను బిడియపడను. అసలే మహాత్ముల చరిత్రలు మధురం, అందులోనూ ఇది సాయి కథామృతం. సాయి యొక్క అనన్య భక్తులు దీన్ని సేవించి కనుల్లో కోటి తారకలను వెలిగించగల ఆనందంతో ఉప్పొంగిపోవాలి. బ్రాహ్మణులు ఆశ్రమ వర్ణాలను అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన ఆచార వ్యవహారాలను, నియమాలను ఆచరించటాన్ని అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలి అనుకున్నప్పుడు, ధర్మాచరణ చేసే వారిని అవమానించి వారిని శిక్షించపోయినప్పుడు, ధర్మశాస్త్రాలను ఎవరు లెక్క చేయనప్పుడు, ఇంటింటా సర్వులు తాము విద్వాంసులు అనుకున్నప్పుడు, ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లెక్క పెట్టనప్పుడు, తినరానివి తింటూ సేవించరానివి సేవిస్తూ, ఇలా ఆచార విచారాల పట్ల ఎంతో నిర్లక్ష్యంతో ఉండి బ్రాహ్మణులు బహిరంగంగా మద్య మాంసాదులను సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగు వేసుకుని లోపల అత్యాచారాలు చేస్తున్నప్పుడు, దీనివల్ల ధార్మిక పందాల్లో ద్వేషం ప్రబలిపోయి ప్రజలు బాధలతో విసిగిపోయినప్పుడు, బ్రాహ్మణులు స్నాన సంధ్యాదుల పట్ల విసుగుతో విముఖులైనప్పుడు, కర్మటులు అనగా ధర్మాచరణ విధి వీటిల్లో నిపుణులు, వాటిని శ్రద్ధతో ఆచరించేవారు, అనుష్ఠానాలను దేవప్రీతి కోసం అభిషేకం మొదలైన విధిపూర్వక కర్మలు చేయటాన్ని విసుక్కున్నప్పుడు,
యోగులు జప తప ధ్యానాలను చీదరించుకున్నప్పుడు ఆ సమయంలో మహనీయులు అవనిపై అవతరిస్తారు. జనులు ధన గౌరవాలు భార్యాబిడ్డలే సమస్త సుఖాలకు స్థానమని పారమార్థికాన్ని గురించి ఆలోచించటానికి విముఖులైనప్పుడు మహాత్ములు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని పట్టుకున్నప్పుడు, జనులు శాశ్వత శ్రేయస్సును కోల్పోయినప్పుడు ధర్మాన్ని జాగృతం చేయగల మహాత్ములు దేహధారణ చేస్తారు. మానవులు దీర్ఘ ఆయుష్కుని జన్మాంత ఉండవలసిన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని కేవలం కడుపు నింపుకోవటం, విషయ సుఖాలను అనుభవించటాన్నే ఆనందంగా భావించి వాటి పట్లే లక్ష్యాన్ని పెట్టి నీతిభ్రష్టులైనప్పుడు, ఆత్మోద్ధరణను అన్ని విధాలుగా కోల్పోయినప్పుడు మహాత్ములు మహితపై అవతరిస్తారు. వర్ణాశ్రమ నియమాలను రక్షించటానికి, అధర్మాన్ని సమూలంగా పెకలించి వేయడానికి, దీనులను దరిద్రులను సంరక్షించటానికి మహాపురుషులు ఈ పృథ్వీ మీద జన్మిస్తారు. మహాత్ములు ముక్తులు. వాళ్ళు దీనోద్ధరణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు కేవలం ఇతరుల కోసమే ఉంటారు. అందులో వారికి తమ గురించిన స్వార్థం ఉండదు. ప్రవృత్తి అనే ఎత్తైన చలించే నిర్మాణం చుట్టూ నివృత్తి అనే పునాదిని కట్టి దానిపై పారమార్థిక మందిరాన్ని నిర్మిస్తారు. భక్తులను సహజగతితో ఉద్ధరిస్తారు. ధార్మిక కార్యాలను ధర్మాన్ని జాగృతం చేసి తమ అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. తమ అవతార కార్యం ముగియటంతో తమ అవతారాన్ని కూడా చాలిస్తారు. ప్రత్యగత్మే అనగా జీవాత్మ లేదా అంతరాత్మ జగత్తునంతటికి పొంగి నింగినంటే పాల సముద్రం లాంటి ఆనందాన్నిచ్చే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే శుభకారకుడు. అంతేకాక సుఖాన్నిచ్చే గురువు కూడా. ఆయనే పరాకాష్ఠకు చెందిన పరవళ్ళు త్రొక్కే ప్రేమకు స్థానం. అవినాశి, శాశ్వతుడు, అవిభాజ్యుడు, దేశకాల వస్తు భేదాలను ఎరుగనివాడు. అతను విభజించరాని విధంగా ఉంటాడు. నాభి వద్ద నుండే వానికి మొదటి స్ఫురణ. పశ్యుణ్ణి హృదయస్థానంలో అల్పమాత్రంగా ఉత్పన్నమయ్యేది. మధ్యమ కంఠస్థానంలో ఉండే మననాత్మకం వైఖరి. దీనివల్లే నోటి నుంచి శబ్దాలు బహిర్గతమవుతాయి. ఈ 4 నాణాలు ఆయన్ని వర్ణిస్తూ అలసిపోయాయి. వేదాల చాతుర్యం కూడా పనిచేయలేదు. నేతి అనగా ఇది కాదు అంటూ అవి కూడా ఓడిపోయాయి. షట్శాస్త్రాలు, 6 శాస్త్రాలు, 6 వేదాంగాలు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము. షడ్దర్శనాలు, 6 దర్శనాలు అంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతం సిగ్గుపడ్డాయి. పురాణాలు, సృష్టి ఉత్పత్తి, దేవతలు, వీరపురుషులు ఇత్యాది విషయాలు వర్ణించబడిన అలాంటి సంస్కృత భాషలోని కావ్యాత్మకమైన 18 పవిత్ర గ్రంథాలు, కీర్తనలు అలసిపోయాయి. చివరికి శరీరంతో, వాక్కుతో, మనసుతో కేవలం నమస్కారం చేయటం అనే సాధన మిగిలి ఉంది. అలా అత్యంత అద్భుత లీలలను చూపిన మహాత్ములైన సాయి చరిత్రను, ఆయన పవిత్ర గాథను విని మన చెవులను పావనం చేసుకోవాలి. అదే అన్ని ఇంద్రియాలను నడిపించి ఈ గ్రంథాన్ని రచించే బుద్ధినిచ్చి ఆయన చరిత్రను యథావిధిగా సహజంగా గుర్తుకు తేవటానికి కారణమైంది. ఆయన సర్వులకి అంతర్యామి, లోపల బయట అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. మరి నేను వ్యర్థంగా ఊరికే ఎందుకు చింతించాలి? సుమధుర ప్రేమను వెదజల్లే ఆయన ఒక్కొక్క గుణము గుర్తొస్తే మనస్సు స్తబ్దమైపోతుంది. మరి వానికి ఆయన్ని వర్ణించడం ఎలా సాధ్యమవుతుంది? దృఢ మౌనమే ఆయన కథనమవుతుంది. నాసికతో పూలను ఆగ్రహించాలి, సర్వేంద్రియాలతో శీతోష్ణాలను స్పర్శించాలి, కళ్ళతో సౌందర్య సుఖాన్ని ఆస్వాదించాలి, ఇంద్రియాలు తమంత తామే సుఖించాలి, నాలుక చక్కెరను రుచి చూస్తుంది. అయితే అది ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేదు. అదేవిధంగా
సాయి గుణాలను చక్కగా వర్ణించి స్పష్టంగా చెప్పటం నాకు రాదు. ఆ సంకల్పం సద్గురువు మనసులోకి వచ్చినప్పుడే ఆయనే స్వయంగా ప్రేరణ కలిగిస్తారు. తమ వారమే అయిన మనకు వర్ణించటం అశక్యం కనుక దాన్ని తామే లోతుగా యథాతథంగా వర్ణిస్తారు. ఇది కేవలం ఏదో శిష్టాచారం కోసమో లేదా పైపైన మాట్లాడటమో కాదు. హృదయాంతరాల్లో నుంచి చెప్పే మాటలు ఇవి. ఆదరంతో శ్రద్ధగా వినమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. గాన్గాపూర్, నృసింహన్ వాడిలాగ్, ఔదుంబర్, బిల్లావాడిలాగే గోదావరి నది తీరాన ఉన్న షిరిడి క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందింది. గోదావరి పవిత్ర తీరం. జనులను పునీతం చేసే గోదావరి పవిత్ర జలం. మనసును గిలిగింతలు పెట్టే గోదావరి పిల్లగాలులు ఇవన్నీ అవనిపై అలుముకున్న అంధకారాన్ని ఆవలకు నెట్టేస్తాయి. గోదావరి మహిమ వర్ణన కథనంత అందమైనది. అది జగత్తంతా ప్రసిద్ధం. అక్కడ ఒకరిని మించి ఒకరు మకుట మనుల అనదగిన మహనీయుల పరంపర వచ్చిపోయింది. ఆ గోదావరి తీరంలో అనేక తీర్థాలున్నాయి. అందులోని నీరు పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. అందులో స్నానం చేసిన, ఆ నీటిని సేవించిన ప్రాపంచిక దుఃఖాలు పలాయన మౌతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ గోదావరి నది అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో, ఇప్పటి రహతా తాలూకాలో ఉంది. కోపర్గాం పక్క నుంచి షిరిడీకి వెళ్లే మార్గం కలుస్తుంది. గోదావరిని దాటాక అవలి తీరాన సుమారు 3 క్రోసుల దూరంలో 7 మైళ్ళు లేదా 9.5 కిలోమీటర్లు నీమ్గాంలో గుర్రం బండి ప్రవేశించగానే షిరిడీ ఎదురుగా కనిపిస్తుంది. నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, జానాబాయి, గోరంగ్ కుంభార్, గోనాయి. ఈమె ఎంత నామదేవుని తల్లి అయినా మహాత్ముల మాలలో ఆమెకు స్థానం ఇవ్వటం సరికాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం గోమాయి అనే శబ్దం ఉండాలి. గోమాయి అనే పేరు గల ఒక వితంతువు బ్రాహ్మణ మహనీయురాలి వర్ణన మహీపతి భూవా గారి శ్రీభక్తి విజయంలో లభించింది. ఒకసారి చంద్రభాగా నదికి గొప్ప వరదలొచ్చాయి. ఏ నావికుడు కూడా ఆమెను నది ఒడ్డున ఉన్న విఠలుడి దర్శనానికి తీసుకెళ్లలేదు. అప్పుడు విఠలుడు స్వయంగా నావికుడి రూపాన్ని ధరించి ఆమెని ఆవలి తీరానికి చేర్చి విఠలుని దర్శనం కలిగించాడు. తుకారాం, నరహరి, సోనారు, నరసింహ మెహతా, సజ్జన్ కసాయి, సాంవతమాలి అనే మహాత్ములు గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మహాత్ములు చాలామందే ఉన్నారు. సాత్విక వృత్తిలో ఉండే వీరంతా జగత్తంతా తమ కుటుంబమేనని భావించి కష్టాల కొలిమిలో కాలిపోయే వారికి ఆధారమయ్యారు. మహాత్ముల్లో శ్రేష్ఠుల అనదగిన సంత రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తును ఉద్ధరించడానికి కృష్ణా తీరంలో ప్రకటమైనారు. అలాగే గొప్ప యోగీశ్వరులైన సాయి షిరిడీ చేసుకున్న పుణ్యం కొద్దీ జగత్తును ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును సువర్ణంగా మారుస్తుంది. అలాంటి పరశువేదితో మహాత్ములను పోలుస్తారు. అయితే మహాత్ములు చేసే అలౌకిక పద్ధతి ఏమిటంటే వారు భక్తులను తమకు ప్రతిరూపాలుగానే చేసేస్తారు. భేదభావాలను వదిలి చరాచర వస్తువులన్నీ బ్రహ్మరూపమేనని మనకు కనిపించే ఈ జగదైశ్వర్యము బ్రహ్మ యొక్క అఖండైశ్వర్యమేనని, ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా సంపూర్ణంగా తామేనన్న యథార్థ జ్ఞానం కలిగినప్పుడు కలిగే ఆ సుఖమాధురిని ఏం చెప్పను. సుధమాధుర భావ తరంగాల్లోకి జార్చే అనిర్వచనీయమైన గొప్ప అనుభవం కలుగుతుంది. అలాంటి నాది అన్న భావం ప్రాపంచిక తాము తప్ప
వేరేదేది ఎక్కడా లేనప్పుడు ఎవరి మీద వై వైరభావం పెట్టుకోవాలి? ఎవరికి భయపడాలి? షిరిడీలో సాయినాథులు కూడా మంగళవేడిలో సంత దామాజీ పంతు, సజ్జనగడిలో సమర్థ రామదాసు, వాడిలో నృసింహ సరస్వతుల్లాగే జయించటానికి కఠినము, తీరాన్ని చేరటము మరింత కష్టము అయిన సంసారాన్ని జయించారు. అమృత జల్లుల చిలకరించే శాంతే ఈయనకు అలంకారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. మూర్తి భవించిన జ్ఞాన భాండాగారమే ఈయన. వైష్ణవులకు ఈయన పుట్టినిల్లు లాంటివారు. ఉదారుల్లోకెల్లా ఉదారుడైన ఈయన పారమార్థిక కన్నుని అవతారమే. ఈ సాయి సంసారంలోని సారమే. అశాశ్వతమైన వస్తువుల పట్ల ఈయనకి ఆసక్తి లేదు. వారి వృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. పరమ ప్రాప్తిని సాధ్యం చేసుకోవటం మీదే వారి లక్ష్యం ఉంటుంది. అలాంటి వారి స్థితిని గురించి ఏం వర్ణించాలి? ఇహలోకానికి చెందిన ఔన్నత్యాన్ని గాని అల్పత్వాన్ని గాని ఆయన లెక్క చెయ్యరు. పరలోక సుఖం అంటే ఉల్లాసమూ లేదు, అవహేళన కూడా లేదు. ఆయన అంతరంగం స్వచ్ఛమైన అద్దంలా నిర్మలమైనది. ఆయన వాణి నిరంతరం కృపామృత రసధారలను వర్షిస్తుంది. రాజులు, పేదలు, దరిద్రులు, దీనులు వీరు అంతా ఆయన దృష్టికి ఒక్కలాగానే అనిపిస్తారు. ఆయనకి మానవమానాలు తెలియవు. ఆయన స్వయంగా సకల ప్రాణికోటిలోనూ వ్యాపించి ఉండే పరమేశ్వరులే కాని అందరిలాగే లోకులతో సహజంగా మాట్లాడతారు, వ్యవహరిస్తారు. దేవదాసీల నాట్యాన్నవలోకాన్నిస్తారు. గేయ కవిత్వాన్ని లేదా గానాన్ని వింటూ పారవస్యంతో ఊగిపోతారు. అయినా ఆయన సమాధి స్థితి కించెత్తైన భంగం కాదు. అల్లా నామస్మరణ వారిని గుర్తించడానికో చిహ్నం. జగత్తంతా మేల్కొని ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తారు. జగత్తు నిద్రిస్తున్నప్పుడు ఆయన మేల్కొని ఉంటారు. ఆయన అంతరంగం సర్వాన్ని తనలో దాచుకుని గంభీరంగా ప్రవహించే సాగరంలా శాంతంగా ఉంటుంది. ఆయన నిశ్చిత ఆశ్రమమేమిటో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఏ ఆచార వ్యవహార నియమాలను పాటించరు. తాము కూర్చున్న చోటు నుంచి ఎక్కువగా కదలరు. అయినా అన్ని వ్యవహారాలు ఆయనకు తెలుస్తాయి. ఆయన దర్బారులో పైకి కనిపించేవి ఎప్పుడూ ఆడంబరమే అయినప్పటికీ, ఆయన 190 కథలు చెప్పినప్పటికీ ఆయన మౌనాన్ని విడువరు. ఆయన మసీదు గోడకు ఆనుకుని నిలబడతారు. ఉదయము సాయంత్రము భిక్ష కోసం గ్రామంలో తిరిగినప్పటికీ, లెండి బాగుకి లేదా చావడికి పోతున్నప్పటికీ ఆయన ఆత్మస్థితి అఖండంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. గతంలో ఏ జన్మలో ఏ సందర్భంలో ఏ సమయంలో నేనెంత తపస్సు చేశానో కానీ దేనివల్ల శ్రీ సాయినాథులు నన్ను మమతానురాగాలు పంచే తమ నులివెచ్చని ఒడిలో చేర్చుకున్నారో అది నాకు తెలియదు. అయితే అది నా తపస్సుకి ఫలితమే. నేనైతే జన్మతః దుష్టుణ్ణి. శ్రీ సాయి స్వతహాగా దీనుల మీద ప్రేమ కురిపించేవారు. ఇదంతా ఎన్నటికీ మార్పు చెందని ఆయన కృపే. సిద్ధపురుషుల వర్గంలో జన్మించినప్పటికీ ఆయన పద్ధతి సాధకుల్లానే ఉండేది. ఆయన స్వభావం అహంకార రహితంగా అత్యంత నమ్రతతో ఉండేది. ఆయన అందరినీ గౌరవించేవారు. పైఠానును ఏకనాథులు, ఆళందిని జ్ఞానదేవులు లాగే శ్రీ సాయి షిరిడీని మహిమా సంపన్నం చేశారు.
ప్రతిరోజు ఏ ప్రయత్నము చేయకుండానే బాబా చరణాలను హాయిగా చుంబించి బాబా పాదధూళిని తలపై ధరించే అదృష్టాన్ని పొందిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. షిరిడీయే మనకి పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయ, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకు బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకు నాసిక్ త్రయంబకేశ్వరం, షిరిడీయే మహంకాళేశ్వరుడు ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. షిరిడీలో సాయితో సమగమమే మనకు ఆగమ నిగమాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు. దానివల్ల సంసారంలోని వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోయి పారమార్థిక మార్గం సులభతరం అవుతుంది. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన, వారితో చేసే సంభాషణే మనకు పాప ప్రక్షాళన, ఆయన చరణ సంవాహనమే మనకు త్రివేణి, గంగా, యమున, గుప్తంగా ఉండే సరస్వతి, ఈ 3 నదుల సంగమ ప్రవాహమే అలహాబాద్లోని ప్రయాగ స్నానం, ఆయన చరణ తీర్థ సేవనమే మన వాసనల నిర్మూలన, ఆయన ఆజ్ఞే మనకు వేదవాక్కు, వారి విభూతి ప్రసాద సేవనమే మనకు అన్ని రకాల పుణ్యపావన సాధన. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మన పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన నిజమైన ఆశ్రయస్థానం శ్రీ సాయియే. సాయి స్వతహాగా సుఖ దుఃఖ రోగాల బాధి ద్వంద్వాలకు అతీతులు. ఆయన ఎన్నడూ ఆనందంగానూ ఉండరు, లేదా భిన్నులుగాను ఉండరు. నిరంతరం ఆత్మస్వరూపంలో లీనమై ఉండే శాశ్వత బ్రహ్మయే సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. షిరిడీ కేవలం కేంద్రస్థానం. బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబు, కలకత్తా, హిందూస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, దక్కన్, కన్నడ మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడీలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసే స్థానం. అక్కడికి వెళ్ళే దారిని పట్టుకుని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసార బంధాన్ని ఛేదిస్తుంది. కేవలం ఆచార్యాన్ని అనుసరించే అయినా సమాధి దర్శనం చేసుకుంటే చాలు. భక్తులను చేత్తో రా రమ్మని ఆప్యాయంగా పిలుస్తున్నట్లుంటాయి. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పతనం వ్యాపించింది. కొంత దూరానికి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు. కొందరు ఆయన కేవల దర్శనంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనసుల్లోని ఆలోచన ఎలా అన్నా ఉండనివ్వండి, బుద్ధి కూడా పాపరహితంగా ఉన్నా లేక మోక్షపూరితంగా ఉన్నా ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనుల మనసుల్లో కలిగే ఆశ్చర్యం అంబరాన్ని చుంబిస్తుంది. పండరీపురంలో విఠలుడు, రకుమాబాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడీలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢభక్తి ఉన్న గౌలీబువా మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతను పండరి వార్కరి సాంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరీపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట
95 సంవత్సరాలు. చాతుర్మాసంలో గంగానదీ తీరాన, మిగిలిన 8 నెలలు పండరీపురంలోనూ బువా ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు అతను సాయిబాబాని కలవడం జరుగుతుండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటుండేవాడు, ఈయనే దయామృత సాగరుడు, అనాథనాథుడు, ఆయన సాక్షాత్ పండరీనాథుడు. జరీ అంచు దోవతలు కట్టుకునే ఎవరైనా మహాత్ములై పోగలరా? వారు కష్టపడి ఎముకలను శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका,
मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा,
బాబా సాయి 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 బాబా సాయి